4,000 రూపాయల జీతం, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ప్రకాశం డిస్టిక్లో. సో ఆ రోజుల్లో నాకు ఎంసెట్లో ఒక 8,000 ర్యాంక్ వచ్చింది. సో పేమెంట్ సీట్ మంచి కాలేజ్లో చదివిద్దామని ఇయర్లీ ఒక 45,000 పైన ఫీజు కడుతూ తను సంపాదించే శాలరీ ఒక 4,000కి సరిపోదు. అంటే నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అయినా, కాలేజ్ ఫీజులు అయినా సరే, లోన్లని అవన్నీ ఇవన్నీ కష్టపడుతూ పగలంతా, అంటే మార్నింగ్ ఒక 4కి వెళ్ళేవాడు మా ఫాదరు. 4కి వెళ్ళి నైట్ ఎప్పుడు 12కి వచ్చేవాడు బస్సు నడుపుతూ. అది చాలా కష్టమైన రోడ్లు, మళ్ళీ హైవే కాదు, పల్లెటూర్లు తిరుగుతూ స్టీరింగ్, అదంతా చాలా టఫ్ జాబ్. 12కి వచ్చేవారు. అయినా కూడా పక్క విలేజ్లో, ఇంకో విలేజ్లో కేబుల్ నెట్వర్క్ అని, అప్పుడు మనకి ఇంకా ఈ ఎయిర్టెల్ డిష్లు ఇవి రాలా, కేబుల్ నెట్వర్క్ నడిపేవాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని చదివించడానికో లేకపోతే మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఒక ఫోర్స్ ఉంటుంది. అది ఎవరంటే మన పేరెంట్స్. మన గురించి వాళ్ళు చాలా